హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ కిచెన్. నేను మీ అంజలి. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే ట్రెడిషనల్ అమ్మ చేసే పాయసం. ఈ పాయసం బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పర్ఫెక్ట్ కొలతలతో తయారు చేసుకుంటే చల్లారిన చిక్కబడకుండా చాలా టేస్టీగా వస్తుంది. మరి ఈ పాయసం ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఒక బౌల్లో చిన్న సగ్గుబియ్యం 100 గ్రామ్స్ తీసుకోవాలి. ఇవి పాలల్లో త్వరగా ఉడుకుతాయండి. వాష్ చేసి 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. టైం లేకపోతే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు పాలల్లో వాష్ చేసి. ఇప్పుడు ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డ్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్ సేమియా కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చాక బాగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో చిక్కటి పాలు పోసుకోవాలి. వాటర్ ఏమి మిక్స్ చేయనివి. ఇక్కడ నేను చిక్కటి పాలు పోస్తున్నానండి. 4 కప్స్ పాలకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతాయి. 100 గ్రామ్స్ సగ్గు బియ్యానికి 1 కప్ సేమియా కూడా సరిపోతుంది. 2 ఈక్వల్గా తీసుకోక్కర్లేదండి. 100 గ్రామ్స్ సగ్గు బియ్యానికి 1 కప్ సేమియా సరిపోతుంది మనకి. ఇక 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా పాలు మరగనివ్వాలి. ఇలా మరిగాక మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకోవాలి. ఇవి 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం కొంచెం టైం పడుతుందండి ఉడకడానికి. ఇలా బాగా కలుపుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు మనకి స్ట్రక్చర్ అనేది అలా రావాలి. కొంచెం స్మాష్ చేస్తే సగ్గుబియ్యం మెత్తగా అవుతుంది మనకి. అలా మెత్తగా అయ్యాక మనం ఫ్రై చేసుకున్న సేమియా కూడా వేసుకోవాలి. 10 to 15 మినిట్స్ ఇవి కూడా ఉడకనివ్వాలి. సేమియా త్వరగానే ఉడికిపోతుందండి. చూసారా స్ట్రక్చర్ అనేది ఎలా వచ్చిందో. సేమియా కూడా మనకి సేమియా ఉడికిందా లేదో కూడా స్మాష్ చేసుకుంటే తెలుస్తుంది. ఇదే స్టేజ్లో డయాబెటిక్స్ కానీ షుగర్ వాళ్ళు కానీ ఉంటే తీసి బెల్లం కలుపుకోవచ్చు. ఇక్కడ మనం పంచదార కలుపుకుంటున్నాం టేస్ట్కి సరిపడినంత. సేమియా సగ్గుబియ్యం ఉడికాకే మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ముందు యాడ్ చేసుకుంటే సేమియా ఉడకదు. చూసారా స్ట్రక్చర్ అనేది ఎలా వచ్చిందో. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని 1 కప్ మరిగిన పాలు వేసుకోవాలి. ఎప్పుడైనా సేమియా చిక్కబడితే 1 కప్పు మరిగిన పాలు వేసుకుంటే మనకి సేమియా మళ్ళీ పలచబడుతుందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా మరీ చిక్కగా కాకుండా పలుచగా కాకుండా స్ట్రక్చర్ అనేది ఎలా వచ్చిందో. మీరు కూడా ఇవే కొలతలతో చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ సేమియా పాయసం నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.